తండ్రైన దేవుని తలుచుకుంటూ రాసు కూడా ఆనందరావు గారు పాత నిబంధనలోని వాక్య భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6 నుండి 9వ వచనం వరకు చదువుకున్నాం. ఈ వాక్య భాగాన్ని సంఘ పెద్దలు ప్రకాశంగా చదివి వినిపిస్తాం. తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ పాత నిబంధనలోని వాక్య భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6 నుండి 9వ వచనం వరకు చదువుకున్నాం. ఈ వాక్య భాగాన్ని సంఘ పెద్దలు ప్రకాశంగా చదివి వినిపిస్తారు. యెహోవా మీకు దొరుకు కాలములను ఆయనను వెతికిరి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిరి. భక్తిహీనులు తమ మార్గమున విడవబడినని దుష్టులు తమ తలుపులను తలంపులను మనవులను వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారు ఎందు జాలి పడును. వారు మన దేవుడి వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని పరిశుద్ధ కుమారుడైన తండ్రిని తలంచుకుంటూ సువార్తల్లోని పాఠ్యభాగము మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకున్నాం. ఈ వాక్య భాగాన్ని సహోదరులు జి రాజుగా చదివి వినిపిస్తారు. పరమాత్ముని ఆజ్ఞ పాటింపమందు మరణము మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని సహోదరులు జి రాజుగా చదివి వినిపిస్తారు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధి చూడవచ్చు. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొందించి దాని మీద కూర్చుంది. అప్పుడు మహాభూకంపము కలిగింది. ఆ దూత
స్వరూపము మెరుపువలే ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కలిగిన వారు కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని నా స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేసింది. ఇదిగో ఆయన గలిలలోనికి మీరు ముందుగా వెళ్ళుచున్నాడు. ఇక్కడ మీరు ఆయనను చూదురు. ఇదిగో మీతో చెప్పిందిగా నేను. వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుగు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదమును పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవాలని వారు అక్కడ ఉన్న చూతులని వారికి తెలుపురని వాటిని దేవుడు పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుంటూ పత్రికల్లోని వాటి భాగము కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 3 నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని ఆనందంగా చదివి వినిపిస్తారు. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుంటూ పత్రికల్లోని పాఠ్యభాగము కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 3 నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని ఆనందంగా చదివి వినిపిస్తాం. ఉపదేశమును మొదట నీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 గురుకుని కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడేది. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. తరువాత ఆయన యాకోబును, అటు తర్వాత అపోస్తలుల అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆకాలమందు పుట్టినట్టున్నట్టు నాకును కనబడెను. ఈ చిన్న వాక్యం జరుగుతుంది.
తండ్రి స్తుతి చెల్లించుకుందాం. నాతో పాటు చెప్పండి. త్రియేకమైన దేవా, భూమి ఆకాశం వెండి బంగారం గొప్ప దారాలు ఈ గ్రంథంలో మాకు దయచేసి కాబట్టి ఈ కనుక కృతజ్ఞత మాత్రము ఈ స్వయంగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకంలో కూర్చున్నాము కనుక ఈ కనుక వందనములు సమర్పించున్నాము. ఆమేన్. దేవా అందరం కలిసి మన విశ్వాస ప్రభావం జరుపుకుందాం. చెప్పండి. దేవుడు కూర్చోన్నారు. 12 మంది రేణమ్మా. రావాలా ప్రసారం అయిన తర్వాత సంధి స్త్రీలు, ప్రార్థనా స్త్రీలు మీరు
వాక్యం అయిన తర్వాత మీకు ఒక మాట. మరి ఇక్కడ బాగుంటుంది అనుకుంటారా? ఈ మాట దాకా కొంచెం అనుకుంటారా? ఆరుగురు కింద నిలబడండి, 6 పెట్టారు బాబు కలగదు 500. 6 పైన నిలబడండి, 6 కింద నిలబడాలి. అమ్మ ఇంట్లో సాధన రోజు పైకి ఇంకెవరు ఎవరైనా అమ్మా లాస్ట్ శాంపుల్ అందరూ రెండు విశ్వాసులారా, మీరందరూ తప్పులు లేకుండా పాడాల్సమ్మా. ఎందుకంటే ఇది ఇంటర్నెట్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అందుచేత మీరు ఎలా పాడారనేది ఇప్పుడు మీ దగ్గర నెట్ కనెక్షన్ ఉంటే www.biblemissionrajmandri.church కానీ ORG కానీ ఇన్ని కానీ ఈ 3 వెబ్సైట్లలో ఎందులో చూసినా, మీరు ఇంటికి వెళ్ళాలని చూసినా, ఇప్పుడు చూసుకున్నా మన వాళ్ళు ఎలా పాడారు. అమ్మ మొఖానికి ముసుకేసిన వాళ్ళు మూతికి చెల్లు అడ్డొద్దు. వింటారమ్మా? స్పష్టంగా పాడాలి. కెమెరా కాసు అందరూ ఒకసారి ఎత్తాలి, ఒకసారి పాడాలి. Bye.
అందరికీ మనం వాక్య వర్తమానం కొరకు ప్రార్థన చేసుకుందాము. దయాళువైన మా యేసు ప్రభువా, నీ ఘననామమునకు వందనాలు. నీ యొక్క మహా గొప్ప కృప దీనులమైన మా పైన నీవు ఉంచి, నీ ఉన్నతమైన కృప మా పైన మీరు ఉంచి, ఈ యొక్క ఉదయకాల సమయంలో పునరుద్ధారుడవై ఉన్న నిన్ను మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించు ధన్యత మాకు మీరు ఇచ్చినందుకు మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు. నిన్ను చూచుచు ఆరాధించగలుగు భాగ్యమును మా ఒక్కొక్కరికి మీరు దయచేయండి. పునరుద్ధానుడవై ఉన్న నిన్ను నీ బిడ్డలైన వారు ఒక్కొక్కరు చూసి వారిని నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకొని మహిమ పొందిన మహోన్నతుడ నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ పునరుద్ధాన శక్తిని మేము పొందుటకు, నీ పునరుద్ధాన రూపమునకు మేము మార్చబడుటకు, నీ పునరుద్ధాన రూపము గలవారమై రేపు నీ రాక కాలంలో మేమందరము కూడా నిన్ను హత్తుకుని జీవించగలుగు వారి వరుసలో నిలుపుమని కూడి వచ్చిన వారందరినీ దీవించండి. ఇప్పుడు మాతో నీ నోటి మాట మాకిప్పుడు వినిపించి మహిమను పొందుమని యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. Oh
ఈ దినమున ఆయనను ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి ప్రభువు మీ అందరినీ ప్రసాదించును గాక. ఆమేన్. మీ అందరికీ పునరుద్ధాన పండుగ మరణాత మరణాత మరణాత. బాగున్నారన్న అందరం? ప్రొద్దుటే సమాధుల కాడికెళ్ళి ఆ సమాధుల దగ్గర చేతులు బట్టలు ఎవ్వరు జుట్టు కాల్చుకోలేదు కదండి. సంతోషం. కనిపించారా తాతలు మామలు? సమాధిలో ఉన్నవాళ్ళు ఎవరికన్నా కనిపించారా? కనిపించుంటే వాడికి నాకు కవర్ వచ్చి ఉండాలి. ఎందుకు అంటే మరి దాని యొక్క పర్యావసానం వేరుగా ఉంటుంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ దినము చదువుకున్న వాక్యాలకు, మనం వివరించుకోబోయే సంగతులకు, జరిగినటువంటి విషయాలను పోల్చుకుంటూ మనం వాక్య సందేశంలోనికి వెళదాం. ఈ దినమున సమాధిలో ఉన్న యేసు ప్రభువు సజీవుడుగా బయటకు వచ్చాడు. చనిపోయిన వారు ఎవరైనా తిరిగి లేచి వస్తే వారిని ఏమంటారో అనేది మనం గమనించగలిగినట్లయితే, సమాధులలో ఉన్నవారు ప్రియులారా తిరిగి లేస్తే వారి విషయంలో వారు ఎలా లేవగలరు అనే విషయం ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ముందుగా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మృతులైన నీ వారు బ్రతుకుదురు. చాలు. దీనికి అనుబంధంగా కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేదురు, వారు ఎట్టి శరీరంతో వర్తురు. గమనించాలి. మనం చదువుకున్న వాక్యంలో రెండు విభిన్నమైనటువంటి వాక్యాలను మనం చదువుకున్నాం. మొదట దేవుడు ఏమని చెబుతున్నాడు? మృతులైన నీ వారు బ్రతుకుదురు. రెండవది, మృతులు ఎలాగు లేదురు. యోబు భక్తుడు అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, యోబు భక్తుడు ఒక మాట చెబుతున్నారు. 14వ అధ్యాయం ప్రియులారా 10వ వచనంలో ఒక మాట ఉంది. నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోదురు? 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. గమనించాలి ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా మనం ఇప్పుడు వివరించుకోబోయే సంగతులు అన్నమాట. లోకులు అంటారు, ఏమన్నా అందరూ వింటున్నారా?
లోకులు అంటారు మరో జన్మంటూ ఉంటే ఏంటంట చెప్పండి. మరో జన్మంటూ ఉంటేనంట ఒక్కటే జన్మ మరొకటి ఉండదు. ఎవరికైనా జన్మ ఒకటే, ఎన్ని యుగాలకైనా ఒక్కటే జన్మ. ప్రియులరా మరి మనం గమనించాలి. ఎందుకంటే మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? మృతులైన నీవారు బ్రతుకుదురు, వారి శవములు. అక్కడ వాక్యం చదివారు కదా, ఏమని చదివారు అమ్మా? నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించుడి, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ప్రియులారా, ఇప్పుడు మరి మనం ఈ వాక్య సంబంధమైన విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే మృతులైన వారు ఎలా బ్రతికించబడతారు, వారి ఇంటి శరీరంతో తిరిగి వేస్తారు. ఈ మాట మనం వివరించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయినప్పుడు ధనవంతుడు భాగ్యవంతుడైనటువంటి అరిమతయి యోసేపు యొక్క తోటలో ఉన్న సమాధిలో ఆయన భౌతిక కాయాన్ని భద్రపరిచాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు ముందుగానే ఒక మాట తెలియపరచడం మనం మత్తయి సువార్తలో చూడగలుగుతున్నాం. మత్తయి సువార్తలో ప్రభువునందు ప్రియమైన వారులారా 16వ అధ్యాయమునందు ఆయన ఏమని చెబుతున్నాడంటే, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేపబడతాడు అని. మరి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువునందు ప్రియులారా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేపబడతాడు. 21వ వచనం ఆయన చెబుతున్నాడు, 3వ దినమున ఆయన లేచుట అగత్యమని. చూడండి, 3వ దినమున ఆయన లేచుట అగత్యము. ప్రభువునందు ప్రియులారా తప్పనిసరిగా తిరిగి లేస్తాను. చూడండి, చాలా మంది అంటారు బ్రతికున్నప్పుడు ఎలాగే చెప్తారు, చనిపోయాక అలాగే ఎవరు చూసి వచ్చారు. బ్రతికున్నప్పుడు అలాగే అంటారు, చనిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారు. యేసు ప్రభువు గారు ఛాలెంజ్ చెబుతున్నాడు అన్నమాట. చచ్చిపోయినా సరే నేను తిరిగి లేస్తా. యోహాను సువార్తలో ఒక సంచలనాత్మకమైనటువంటి ఛాలెంజ్ చేశాడు యేసు ప్రభు. 2వ అధ్యాయము 19వ వచనంలో, 2వ అధ్యాయం యోహాను 2:19లో ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును. 21వ వచనం, ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ప్రియులారా, గమనిద్దాము, మృతులైన వాళ్ళు ఎలా లేపబడతారు? మృతులైన వాళ్ళు ఎలా లేపబడతారు? శిలువ రాళ్ళ మీద యేసు ప్రభువు వారు పలికిన చివరి మాట ఏంటంట? చివరి మాట ఏంటమ్మా? మన శుక్రవారం నాడు విన్నారు కదండి,
7 మాటలు విన్నారా అమ్మా? 7 మాటలు విన్నారా? కొన్ని మాటలు నిద్ర వచ్చిందా? చెప్పండి. 7 మాటల్లో చిట్ట చివరి మాట ఏది అమ్మా? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. బాగు చెప్పుకుంటాడు. తండ్రి నా ఆత్మను నీ చేతికి, ఆత్మ ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. మార్కు సువార్త ప్రియులారా, మీరు 15వ అధ్యాయము 45వ వచనంలో గమనించినట్లయితే ప్రియులారా, పిలాతు ఏం చేశాడు అంటే చూడండి, శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. మీరు గమనించాలి, ఇక్కడ 2 వేరైపోయి, ఆ వేరైపోయి ఏంటంటే ఒకటి శరీరం, రెండోది ఆత్మ. శరీరం ఎవరికి అప్పగించాడు? ఆత్మను ఎవరికి అప్పగించాడు? తండ్రి చేతికి అప్పగించాడు. ఆ తర్వాత శరీరంలో ఉన్న ఆత్మ వేరైపోయింది కదా, ఇప్పుడు ఈ శరీరాన్ని ఎవరికి అప్పగించాడు? గమనించాలి. నేను పాద్రి గారిని, ఎవరైనా సంఘంలో సభ్యుడు చనిపోయాడు అంటే, ఓ సభ్యురాలు చనిపోయిందంటే వారి యొక్క ఆత్మనేమో భూస్థాపన కార్యక్రమంలో వారి యొక్క ఆత్మనేమో ప్రభువుకు అప్పగిస్తాం. రెండోది వారి శరీరాన్నేమో దేనికి అప్పగిస్తాం? భూమికి అప్పగిస్తాం. 3 విధాలుగా అప్పగిస్తామండి. ఎంత మహాభక్తుడు చనిపోయినా, దుర్మార్గుడు చనిపోయినా శరీరం కాబట్టి 3 రకాలుగా అప్పగించాలి. ఆ 3 రకాల విధానం ఏమిటంటే, మొట్టమొదటిది అమ్మా భూమికి ఎలా అప్పగిస్తామంటే, మన్నుకు మన్నుగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను భూమికి అప్పగించుచున్నాను అని అప్పగిస్తాం. ఆత్మను ఎవరికి అప్పగిస్తాం? ఏం బాబు? ఆత్మను ఎవరికి అప్పగిస్తాం? తండ్రికి అప్పగిస్తాం, ప్రభువుకి అప్పగిస్తాం. శరీరాన్ని ఎవరికి అప్పగిస్తాం? భూమికి, దుమ్ముకు దుమ్ము, మన్నుకు మన్ను, ధూళికి ధూళి, ఈ 3 విభాగాలుగా అప్పగించి సమస్త ఎందుకు అప్పగింపబడాలి అంటే, ఈ మట్టి శరీరం రేపు రాకడ కాలంలో మహిమ శరీరంగా మార్చబడాలి. అంచేత మనం యోచన చేసినట్లయితే యేసు ప్రభు శరీరాన్ని వినాల. ఎవరో ఓ పాద్రి గారిలాగా భూమికి అప్పగించలేదు, మన్నుకు మన్నుగా అప్పగించలేదు. యూదులు పాడరు కదా, ప్రధాన యాజకుడు ఎవరు సమాధి చేయడానికి రాడు. యూదులలో ఉన్నటువంటి వాడు ఎవరు కూడా సమాధి చేయడానికి రారు. ఎందుకంటే యూదులే కదా ఆయన కొట్టి చంపారు, సమాధికి రారు. దేవుని పిల్లలు అందుకునే వాళ్ళు ఏం చేశారంటే సమాధిలో శరీరాన్ని భద్రం చేశారు. ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకు ఆ శరీరాన్ని భద్రం చేశారు అంటే వినాలి. ఇప్పుడు 2 వేరైపోయి కదా, భూమి మీద నన్ను ఏ ఉద్దేశంతో పంపేవో ఆ ఉద్దేశం ఇక్కడ సఫలమైపోయిందని అంటే, తండ్రి అన్నాడంట, కుమారుడా నీ శరీరంలో నుండి నీ ఆత్మను వేరు చేశారు కాబట్టి 3 రోజులు ఈ శరీరానికి విశ్రాంతిని ఇస్తాను, నీ ఆత్మకు మాత్రం విశ్రాంతిని ఇవ్వని చెప్పి ఈ ఆత్మను దేవుడు ఎక్కడికి పంపాడంట? యేసు ప్రభు వారి ఆత్మను మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారికి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారి
అవతరించాను. మనుషుల ఎవరికేమో మనుషుల్లా వచ్చాడు, ఆత్మల దగ్గరికి ఎలా వచ్చాడు? ఆత్మరూపంతో వచ్చాడు అన్నమాట. ఆత్మల దగ్గరకు ఆత్మరూపంతో వెళ్ళాల. అది ఏం చేశాడు? కొన్ని వేల సంవత్సరాల నుండి ఆదాము మొదలుకొని యేసు ప్రభువు మరణం వరకు ఎన్ని వేలు సంవత్సరాల కాలంలో ఈ కాలంలో ఉన్న వాళ్ళందరి ఆత్మల చెరలో ఉన్నాయి. ఏమండి గమనించాలి, ఆత్మల చెరలో ఉన్నాయి. సాధారణంగా ఈ అవిధేయులందరినీ పోగేసుకుని అమ్మా రెచ్చగొడుతున్నాడు అన్నమాట. రేపు వస్తాడు ఆయన. ఎవరో ఎప్పుడో వస్తాడు యేసుక్రీస్తు ఇక్కడికి. ఎందుకంటే ప్రియులరా వాళ్ళకి ఆశీర్వాదం వస్తున్నట్టు రెచ్చగొడుతున్నాడు అన్నమాట. వస్తాడు, ఒక్క ఆత్మైనా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఏదో ఒక సమయంలో వస్తాడు. అప్పుడు చెప్తాను ఆయన సంగతి అన్నట్టుగా సాతాను గారు కనిపెట్టుకుని ఉన్నాడు అన్నమాట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? భూమి మీదే వాడి తలసక కొట్టి అక్కడికి వెళ్ళాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వాళ్ళ మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఈ ఆత్మల చెరంతా పట్టుకుని ఆయన ఏం చేశాడంటే సాతాను గారి వశంలో పాతాళంలో ఉన్న ఆత్మలన్నిటినీ ఆయన పట్టుకుని ఏం చేశాడంటే ఈ వేళ పాతాళ లోకంలో ఆరోహణం అన్నమాట. ఏమండి, పాతాళ లోకానికి యేసు ప్రభువు 3 రోజులే బాగు చేశాడు. శవలో ఉన్న ఆత్మలకు 3 రోజులే బాగు చేశాడు. ఈ 3 రోజుల్లో వెళ్ళడం, చెప్పండి, ఆ ఆత్మలన్నిటినీ తన వశం చేసుకోవడం, వాటిని తీసుకుని చెప్పాలి, తీసుకుని ఎక్కడికి? పరదేశుకు పంపించడం. ఇవన్నీ ఒక్క మారే జరిగిపోయినాయి అన్నమాట 3 రోజుల్లో. ఎపిఎస్సి పత్రిక మీరు ఒక మారు ఇంటికి వెళ్ళిన తర్వాత పొరపాటు మీకు ఏమన్నా ఖాళీగా ఉంటే, అనుకూలంగా ఉంటే, ఎందుకంటే మరి ఉంది కదా, తెల్లవారు ఏవో అవస్థలు పడి ఉంటాం, పనుల మీద ఉండటం కదండి. అంచేత మీకు అనుకూలంగా ఉంటే చూడండి, ఇక్కడ 4వ అధ్యాయం 8-9 వచనాలలో ఒక మాట ఉంటుంది. ఆరోహణమాయను అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగెను. అంటే పాతాళానికి వెళ్ళి పాతాళము నుండి ఏమయ్యాడు? ఆయన ఆరోహణమయ్యాడు అన్నమాట. అందుచేత 8వ వచనంలో ఆయన ఆరోహణమైనప్పుడు శరం చెరగా పట్టుకుని పోయిన ఒక ఆత్మను కూడా ఆయన విడిచిపెట్టలేదు. అందుచేత ఇప్పుడు ఈ ఆత్మలన్నింటినీ పరదేశం పంపించి వినాలి. ఇప్పుడు ఆయన శరీరం ఎక్కడ ఉంది? అమ్మ, శరీరం ఎక్కడ ఉంది? శుక్రవారం నాడు ఎక్కడ సమాధి చేశారని విన్నాము. అయ్యో పోన్లే, మీరు చూడండి, మనం చనిపోయిన మన వాళ్ళని ఎక్కడో పెడతాం కదా. ఎక్కడ పెడతాం? సమాధులు పెట్టుకుంటాం. దేవుని ద్వారా మరి యేసు ప్రభువు యొక్క శరీరం ఎక్కడ ఉంది? మాట్లాడాలి, ఎక్కడ ఉంది? సమాధిలో ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఆత్మరూపిగా వెళ్ళాడు, శరీరమేమో సమాధిలో ఉంది. ఇప్పుడు ఈ శరీరాన్ని ఆయన 3వ రోజు లేపుతానన్నాడుగా. ఈ శరీరాన్ని 3వ రోజు లేపుతానన్నాడు. కాబట్టి అందుచేత ఆయన ఏం చేశాడంటే వస్తు 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 చూడండి, ఆ సమాధిలో ఉన్న శరీరంలో తన ఆత్మను పంపాడు అన్నమాట. ఈ ఆత్మకు ఎలాంటి శక్తి ఉందంటే రోమా పత్రిక 8వ అధ్యాయం ప్రభునందు ప్రియులరా మీరు గమనించాలి. రోమా పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూడగలిగితే చూడండి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు. నేను చదువుతాను, మీరు చూడాలి. చావునకులోనైన మీ
శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. క్రీస్తు నేడు లేచెను. అందరూ చెయ్యి పైకెత్తి దగ్గరగా చెప్పాలి, క్రీస్తు నేడు లేచెను. గమనించాలి, ఎలా లేచాడు యేసు ప్రభువు. ఇప్పుడు మీరు చదివిన వాక్యమే వివరము నాకు చెప్పండి. చూడండి, ప్రభు సంగతి పక్కన ఎడవం, ప్రభు సంగతి విని మన సంగతిలో ఎడవం. ప్రభు అక్కడ ఒక మాట, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో మనందరిలో నివసిస్తే, ఇలా చూడాలి, మన శరీరం అంట చావుకు లోబడిపోతుందంట. ఎవరికమ్మా? దేని వల్ల? వ్యాధి వల్ల, బాధ వల్ల, ఇబ్బందుల వల్ల, రకరకాల అవస్థల వల్ల, రోగాల వల్ల, సమస్యల వల్ల. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఈ శరీరం ఏమైపోతుంది? దేనికి లోబడిపోతుంది? చావుకు లోబడిపోతుంది. ఈ చావుకు లోబడిపోయిన శరీరాన్ని అంట జీవింపజేయడం కొరకు యేసు ప్రభువు ఏమంటున్నాడు? తన ఆత్మ ద్వారా అనట్లేదు, ఏమంటున్నాడు? మీలో నివసించుచున్న, అంటే పరిశుద్ధాత్మ లేని వాళ్ళు పునరుద్ధానంలో లేకపో. పునరుద్ధానంలో లేకపోవడాలి అంటే మన అందరూ ఏముండాలి బాబు? మన అందరూ ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉండదో వాళ్ళు ఏ అర్హత పోగొట్టుకుంటారు? పునరుద్ధానంలో లేపబడే అర్హతను పోగొట్టుకుంటారు. అందుచేత ఇక్కడ ప్రభు ఏమని చెబుతున్నాడు? మీలో నివసించుచున్న ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు కూడా లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూడగలిగినప్పుడు, ప్రభువునందు ప్రియమైన వారా, లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం చూద్దాం, లేదా 4వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, ముందుగా 3వ అధ్యాయం 22వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూడగలిగినప్పుడు, 4వ అధ్యాయం 18వ వచనం, ఈ 4 విషయాలు మీరు చూడగలిగితే స్పష్టంగా ఉంటుంది. ఏమని? పరిశుద్ధాత్మ యేసు ప్రభువులో ఉన్నాడు అని. మరొకసారి చూడండి, 3:22, 4:1, 4:13, 4:18. అందుచేత ఈ 4 విషయాలు కూడా ప్రభువునందు ప్రియులారా మనం గమనించినప్పుడు, మనం చూసినప్పుడు ఇక్కడ చాలా చాలా స్పష్టముగా, చాలా చాలా స్పష్టముగా ఆ మాటలు రాయబడి ఉన్నాయన్నమాట. ఇప్పుడు యేసు ప్రభువులో దైవాత్మ ఉన్నది కనుక ఈ దైవాత్మ ఆయన ఏం చేసిందంట? చెప్పాలి, దైవాత్మ ఏం చేసిందంట? జీవింపజేసింది. మన శుక్రవారం నాడు సీతారామ స్వస్థతశాలలో వాక్యం చెప్తా ఒక ఆమె విషయంలో దేవుడు చేసిన అద్భుతమైన సాక్ష్యం ఆ మనిషిని చూపించి చెప్పారు. శుక్రవారం ఎవరైనా సీతారామ సాగు వచ్చారమ్మా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరన్నా వస్తే చేయరా? మరి 4, ఇంకా ఆ పైన 5, ఒక 60 మంది కనిపించారు. దేవుడి పిల్లల గమనించారు. అక్కడ ఓ మామగారు ఉంది, 9 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడతారు. భయంకరమైన వ్యాధి, మంచము దిగలేని వ్యాధి. ఎన్ని విధములైన వ్యాధులతో బాధపడుతోంది అంటే పిల్లరా చెప్పలేమా. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీకు వైద్యం అనవసరం, చచ్చిపోతా. నీకు వైద్యం అనవసరం, డబ్బులు వేస్ట్. ఎందుకు? తింటానంటే పెట్టేయండి, ఏం కావాలంటే పెట్టేయండి, ఎక్కువ కావాలి బ్రాతకదు. దేవుని పిల్లరా, ఇలాంటి ఆయనను వాళ్ళ బంధువులు వచ్చి చెప్పారు, ఒకసారి సాగు తీసుకురండి బాబు అంటే, అయ్యా అలా కాదండి, పండుగనే ఉంటుంది, కదలేదు. కొన్ని నేను రమ్మంటే వస్తాను ఆ ఊరు వచ్చినప్పుడు, దారిలోనే కదా ఇల్లు, లేకపోతే ఒకసారి సాగులోకి తీసుకురండి అంటే, అతి కష్టం మీద ఒక్కసారి సాగులోకి తీసుకొచ్చారు. తీసుకొస్తే చాలా
శల్యమైపోయింది అనమాట. పక్క చిక్కిపోయిందండి, చాలా పక్క చిక్కిపోయింది. లో స్వరంతో మాట్లాడతాం అనమాట, ఓ వాయిస్ తో మాట్లాడతాం. నమస్కారం చెప్పింది. నేను ఏం మాట్లాడేదమ్మా, యేసు ప్రభువు నీ దేవుడని నమ్ముతావా? నువ్వెన్నో అసంబంధమైనవి చేసావు కదా, యేసు ప్రభువు నువ్వు నమ్ముతావా? యేసు ప్రభువు నువ్వు దేవుడని నమ్మితే నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. చెప్పు, నమ్ముతావా? నేను నీ భావాలతో నేను నమ్మాలంటే నమ్ము. నువ్వు నమ్మితే ఆయన నీకు బ్రతికిస్తాడు అని అంటే నమ్ముతాను. ఓ పని, యేసు ప్రభువు నిన్ను బతికిస్తాడు దేవుడు అని నువ్వు నమ్మితే నీ నోట్లో ధైర్యం పోసి నీకు ప్రార్థన చేస్తాను. ఇంకేముందు, యేసు ప్రభు దేవుడు అని నీవు నమ్మితే నిన్ను బతికిస్తాడు. నువ్వు నమ్మితే చెప్పండి, మీరు అందరూ ధైర్యం తాగుతారమ్మా? అందరూ తాగుతారా? కానీ తాగడం కూడా ఉన్నారు కొంతమంది. విన్నారా? ధైర్యం వాడో దేవుడు పిల్లరా, మరి గమనించండి. అందుచేత ఏంటంటే పిల్లరా, ధైర్యం కాదు. సరే, ఆమె నోరు తెరిచింది, ధైర్యం పోసాం, ప్రార్థన చేసిన తర్వాత పిల్లరా, ఇప్పుడు ఆ మామగారు బొంగరం లాగా గిరగిరగిర తిరిగేస్తాం. 9 సంవత్సరాల నుంచి మంచం మీద నుండి కదలలేనటువంటి మా అమ్మ పిల్లరా, దేవుడు తన ఆత్మ ద్వారా, అందుకే అబ్రహాము కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం, మనలో ఉన్న ఆత్మను మనం ఎలా నమ్మాలంటే అబ్రహాము నమ్ముతున్నాడు. చూడండి ఏమన్నాడు, చూడండి అక్కడ మాట మీరు చూడగలిగితే, దేవుడు మృతులను సహితము లేపుటకు, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడని గమనించాలి. ఏమని అబ్రహాము గారు ఏమని అన్నాడు? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. అది అబ్రహాము విశ్వాసం. వ్యాధిలో ఉన్న నిన్ను లేపలేడు, అది నీ అపనమ్మకం. బాధలో ఉంటే నన్ను లేపలేడు, తెగుళ్ళుతో ఉంటే నన్ను లేపలేడు, ఇబ్బందుల్లో ఉంటే లేపలేడు. చాలా మందికి అపనమ్మకం ఎక్కువ, నమ్మకం తక్కువ. చెప్పండి, నమ్మకం తక్కువ. ఏమో అబ్రహాము తన కుమారుణ్ణి మృతులలో నుంచి లేపుతాడని నమ్మాడు, రోగంలో నుంచి లేపాడు. ఈ ముసలాన్ని దేవుడు స్వస్థపరిచాడు. మరణాల అందుచేత ప్రభువునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే రోమాపత్రికలో చదివినట్టుగా మృతులలో నుండి క్రీస్తును లేపిన వారి ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మ ద్వారా మనందరం ఏమవుతాము? ఆ ఆత్మ ద్వారా మనం ఏమవుతామండి? జీవిస్తాము. అంచేత ప్రియులారా, దావీదు మహారాజు అదే కోరుకున్నాడు. 51వ దావీదు కీర్తనలో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఈ పునరుద్ధాన దినాన మనందరూ కోరుకోవలసింది కూడా అదే. ప్రియులారా, పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసించాలి. పునరుద్ధానుడైన ప్రభు యొక్క ఆత్మ మనలో నివసించినట్లుగా మన శరీర దేహ ప్రాణాత్మలను మనం సిద్ధం చేసుకోవాలి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూడగలిగినప్పుడు ప్రభువునందు ప్రియులారా గమనిద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము మనం ఒక మారు జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 15వ వచనము మనం ఒక మారు చూడగలిగినప్పుడు అక్కడ పేతురు ఓ మాట అంటున్నాడు, మీరు జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. చూసారా, జీవాధిపతిని మీరు చంపారు. జీవాధిపతిని మీరు చంపితే దేవుడు ఆయనను ఎక్కడ నుండి లేపాడట? అందుకని దేవుని ద్వారా 2వ అధ్యాయం 24వ వచనం కూడా మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యాలు, మరణము ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు
మరణ వేదనలు తొలగించి ఆయనను రకరకాల వేదనలతో మనం ఉన్నాం. మరణ వేదనలు మనల్ని ఆవరించడం లేదు, కానీ రకరకాల వేదనలు. ఈ వేదనలన్నిటి నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువు మనల్ని లేవనెత్తగలిగే శక్తిమంతుడు. కాబట్టి అందుచేత ప్రియులారా, యేసు ప్రభువు క్షయమైన శరీరముతో సమాధులకు వెళ్ళాడు. క్షయమైపోయే ఈ మట్టి శరీరంలో సమాధిలోకి వెళ్ళాడు. ఆ సమాధుల నుండి బయటకు ఎలా వచ్చాడు అంటే అక్షయమైన దేహంతో బయటకు వచ్చాడు. ప్రియులారా, అక్షయము అంటే ఈ శరీరాన్ని అగ్ని గాని, ఎండ గాని, నీరు గాని, గాలి గాని, పంచభూతాలు ఏమీ చేయలేవు అన్నమాట. మీరు అనుకోవచ్చు, ఈ రక్త మాంసాల శరీరంతో పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా యేసుక్రీస్తు ప్రభువు. రక్త మాంసాలు కలిగిన దేహంతో పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా. పౌలు భక్తుడు అంటాడు, 1 పత్రిక 15వ అధ్యాయం 50-53 వచనాలు చూస్తే, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. చూసారమ్మా, రక్త మాంసములు చెప్పాలి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. అందుచేత ప్రభువును ప్రియ సోదరి సోదరులారా, మనం గుర్తించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు రక్త మాంసములు గల దేహాన్ని విడిచి మహిమ రూపము గల దేహమును ఆయన ధరించుకున్నాడు. అందుకే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 30వ వచనం, 17వ అధ్యాయం 31వ వచనం, మనం ఈ వచనాలన్నీ చూడగలిగితే అక్కడ ఏం చదువుతున్నాడు ఆ మాటలు అని అంటే గమనించాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు. చూసారా, అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్తాడు 10వ అధ్యాయంలో, నా ప్రాణము పెట్టుటకును, అమ్మా ప్రాణము పెట్టుటకును, 18వ వచనం, నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. అందుచేత మృతులు ఎలా లేపబడతారు? రేపొద్దున మనందరం కూడా దేవుడికి ఇచ్చినప్పుడు మనము ఆ వస్తువులు వెళ్ళిపోదాం. వెళ్ళినప్పుడు మనం కూడా లేపబడాలి. అలా లేపబడాలి అంటే ప్రభువా, నేను రోజు జీడిపప్పు తింటున్నాను, బాదపప్పు తింటున్నాను, అవి తాగుతున్నాను, ఇవి తాగుతున్నాను, 5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నాను, ఉప్పు మొక్కను అయినా యోగా చేస్తున్నాను, రకరకాల వ్యాయామాలు చేస్తున్నాను. చూసారా, ఇవేమీ కూడా రాగల కాలంలో మన దేహాన్ని లేపడం. అలా లేపబడాలి అంటే మనము జీవించి ఉండగానే ప్రభువు పొందిన ఆత్మ వంటి ఆత్మను పొందాలి. దేవుని పిల్లరా, అలా పొందినప్పుడు మనం ఎలా లేపబడతాము అంటే తెస్సలోని పత్రికలో ప్రభు చెప్తాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమని చెప్తున్నాడు? క్రీస్తు మృతి నుండి, 14వ వచనం, యేసు మృతి నుండి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల యేసు నందు నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకొస్తాడు. కాబట్టి దేవుని ద్వారా, ప్రభు నందు ప్రియమైన వారా, మనం ఆలోచన చేస్తే యేసు నందు నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకొస్తాడు. కాబట్టి మృతులు పునరుద్ధానం ఉంది. సద్దుకాయలు ఉన్నారు. ఈ సద్దుకాయలు పునరుద్ధానాన్ని నమ్మరు. పరిసయ్యులు నమ్ముతారు, సద్దుకాయలు నమ్మరు. అందుచేత దేవుని ద్వారా సద్దుకాయలైనటువంటి వారు పునరుద్ధానాన్ని నమ్మరు. కాబట్టి దేవుని ద్వారా మరి గమనించాలి, ఈ పునరుద్ధానం అనేది యేసు ప్రభు పొందాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి పునరుద్ధానం ఉంది. అందుకని ఆయన చెప్తాడు ఏమని? లేచునని తా చెప్పినట్టు లేక
తిరిగి లేస్తాం. మనం ఎవరన్నా అలా చెప్తామా? చెప్పండి, ఎవరైనా అలా చెప్పగలమా? మాట్లాడతా లేదు. చెప్పగలమండి? చెప్పలేము. కానీ లేస్తాం. లేచినా సరే చెప్పకపోతున్నాం. ఎప్పుడు లేస్తాం? మా తాత ఎప్పుడో చచ్చిపోయాడు, మా తాతయ్య లేడు, నేనే లేస్తాను. మా తాత ముత్తాత ఎప్పుడో చచ్చిపోయాడు, ఏడాది వంకేసి వస్తున్నాయి తప్ప అసలు నేనే బతకలేదు, నేనే వస్తాను. ఇలా కాదమ్మా. మీ తాత, మీ మామ, మీ ముత్తాత, ఆలమాతాలు అందరం ఒకసారి సిద్ధపడితే లేక ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? రాకడ సమయం. రాకడ సమయం. మృతులు పునరుద్ధానం. మృతులు పునరుద్ధానంలో మనందరం లేపబడతాం. అయితే యేసు ప్రభు లేస్తాడన్న మాట శత్రువులైన వాళ్ళకు గుర్తుంది. సావనై ఉన్నాను శత్రువులు అన్నారు పిలాతో, అయ్యా అయ్యా ఆ వంచుడు చెప్పిన మాట మాకు బాగా ప్రింట్ అయిపోయింది. ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడు? చచ్చిపోయినా మరి శిష్యులు కూడా ఉన్న వాళ్ళకు గుర్తు లేదమ్మా. బోధ మర్చిపోయాడు. ప్రభువును మరవలేదు. ప్రభు యొక్క బోధ మర్చిపోయాడు. అందుకే ఈవేళ అమ్మాయికి వెళ్ళే శిష్యులతో యేసు ప్రభు ఏమంటున్నాడు? వాగ్దానమును మరిచిన మీకు గుర్తు లేనట్టుందమ్మా. గుర్తు లేనట్టు సరే గుర్తు చేస్తాను. చూడండి బాబు, లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. 25వ వచనం. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని. చూడండి, ముందంటున్నాడు అవివేకం వచ్చిందంట. అయ్యో ప్రభు చచ్చిపోయాడు, మా పరిస్థితి ఏంటి? అయ్యో మా ప్రభు చనిపోయాడు, అయ్యో మా ప్రభు చంపేశారు, కడవాలు చూశాను, ఇంకా మర్చిపోలేకపోతున్నాను. అమ్మా, బాధ ముఖ్యమా బోధ ముఖ్యమా? బాధకి ఎంత బాగుందంటే బోధన కూడా పక్కనే కాదు. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకుని 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 స్థిరపడి దేవుల్లో వృద్ధిలోకి వస్తున్న ఈ బోధ అంతటి అంట నీ మనసులో కలిగే ఎలా కాదు, నీ మనసులో కలిగే చిన్న బాధ అంట ఈ బోధ అంతా పక్కన పడేదా. శిష్యులు అదే పని చేశారు. బాధ గొప్పదా బోధ గొప్పదా? ఇప్పుడు బోధ అంటారు, బాధ వచ్చేది వెళ్తుంది. ఏది గొప్పదో విన్నారండి? ఏది గొప్పది? అమ్మా, మీరు బోధకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? బాధకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? మాట్లాడలేదు. మీకు అర్థం చాలా మందిలో దొరికేస్తారు మొహం. నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను. చూడగానే అనుకుంటాం, ఓహో ఏదో మనసులో ఏదో చెప్పండి, మనసులో ఏదో బాగా ఉంది. అమ్మా, దాని తీవ్రత కూడా తెలిసిపోతుంది. దాని పర్సెంటేజ్ ఎలా ఉన్నదో, ఏ రేంజ్లో ఉన్నదో కూడా దొరికిపోతారు. ఏం లేదు ఏం లేదు అంటానే ఉంటారు. ఈ బాధ ఏం చేస్తారంటే నువ్వు ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నా, ఏ బాబు పెట్టినావా? ఎప్పటి నుంచో నేర్చుకుని 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 ఉన్నా చూడండి ఈ బోధందరినీ పక్కన పెట్టించేద్దన్నమాట. ఎవరో మాట్లాడతలేదు. 3.5 సంవత్సరాలు నేర్చుకున్న బోధంతా పక్కన పెట్టారు. ఏం లేదు, అంత బాధ జరిగిపోయింది. దూరం చూసారు, బాబు ప్రభు చంపేశారు. ఇదేంటి వాగ్దానం? ఏంటి చెప్పండి? 3వ రోజున మనం కూడా మర్చిపోకూడదు. ఇదిగో నేను చూడండి, పిల్లలు ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెళ్లి చేసిన కూతురికి ఇంకా పిల్లవట్లేదు, మా ఆయన గారు ఇంకా ఇల్లు కట్టలేదు, ఏవో 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 చెప్పండి. బాణలో తల నిండా పెట్టుకుని ఏం మర్చిపోదామంట? అమ్మా, ఏం మర్చిపోదామంట? మాట్లాడలేదు. బోధ మర్చిపోతాం.
చూసారమ్మా, ఈ బోధే మనల్ని జీవింపజేసేది. చూడండి, దావీదు కూడా చాలా బాధలు వచ్చినాయి, నా బాధల్లో నెమ్మదించింది నీ వాక్యం అన్నాడు. అంచేదమ్మా, బాధకి మీరు స్థానం ఇచ్చారు అంటే సైతాను గడుపు చోటించినట్టు అన్నమాట. బాధలు ఉంటాయి. చూడండి, ఎన్ని బాధలు పాడదాం చాలుమా, నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా, ఎన్ని బాధలు ఉన్నానో. మరి దేవుడు చెప్తాం, నాకు బాధ వస్తే రావాలనుకోలేదండి. ఏమొచ్చి చెప్పండి, ఏమొచ్చి బాధ వచ్చి. దేవుడి పిల్లరా, ఒక అమ్మాయి అలాగే కొన్ని నీళ్ళు మానేసింది, కొంతకాలం ముందు మానేసింది అన్నమాట. ఏమొచ్చి మాట్లాడినమ్మా, ఏమొచ్చి చూడటం కాబట్టి గుడి బాబు మానేసింది. అంటే నన్ను సంధిస్తుంది అట్లేదు, మబ్బుడు వెళ్ళిపోతాను అని నన్ను చదివిస్తుంది. వెళ్ళిపో అలా కాదమ్మా, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు పెడతానంటే ఆమె మొహమ్మద్ రెచ్చగొట్టేవాడు. ఆమెకి రెచ్చిపోయినప్పుడల్లా వచ్చిన ఆమె పడిపోతుంది. ఎక్కడిపోయి వదపో అన్నానంటే అప్పుడు నుంచి ఆమె మానేసింది. విన్నారమ్మా, సెట్ అయిపోయిందంటే వెళ్ళిపో. అంతేగాని నేను ప్రార్థన చేసి పెట్టాను, నువ్వేమో రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. దేవుని పిల్లరా, ఈ బాధ ఎంతకాలం నుండి, ఎంతో కాలం నుండి నీవు పెంచుకున్న నీ ఆత్మంతటి మీద నీళ్లు చల్లేసి ఏం చేస్తా ఉండాలంటే అయిచేస్తుంది అన్నమాట. శిష్యులకు ప్రభువు మరణ బాధ. ఏ బాధ అది మాట్లాడాలి. ఏ బాధ? మా నాన్నగారు చనిపోయారు, మాట్లాడే వాళ్ళు ముందు చనిపోయారు. అందరూ అన్నారు జ్ఞాపకాలు కూడా మాకుండా ఏం పెడతారు అన్నారు. మేము కూడా అలాగే అనుకున్నాం. కానీ ప్రభు చెప్పారు ఏమని, కార్యక్రమం నాది, మీ బాధ అక్కడెట్టి ఆరాధనకి వెళ్ళండి అన్నారు. ఏం చేయాలి చెప్పండి అమ్మా. జ్ఞాపకాలు కూడా మావలేదు. మంగళవారం ఆయన సమాజ కార్యక్రమం అయింది, సోమవారం చనిపోయారు. ఆదివారం నాడు కార్యక్రమాలు వెళ్ళమని ప్రభు చెప్పారు. ఏం చేయాలి? మనసు నిండా బాధ. సంఘాల్లోకి వెళ్తే అందరూ పట్టుకుని ఏడిపోయారు, వాళ్ళు ఏమంటారు? ఏమండి, సంఘాల్లోకి వెళ్తే సంఘాల్లో ఎడితే వాళ్ళు ఎడుతూ ఉంటే వాక్యం వస్తుంది. అయినా ప్రభుత్వమన్నారు లోతులు అంటారు. ఇంకా వీళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం అవ్వకుండా వీడు అలా వెళ్ళిపోతున్నారు చూడండి, వీడు అలా తిరిగేస్తున్నారు చూడండి అంటారు. అనుకుంటూ అనుకోలేమండి. వెళ్ళమన్నాయి ఎవరు? ప్రభు వెళ్ళమన్నారు. వెళ్ళాం. ప్రభు నందు ప్రియులరా, వెళ్ళినందువల్ల ఏమైందంటే, బోధను పాటించినందువల్ల ఏమైందంటే పాపంతా తీరింది. అంచేత వాక్యం ఇచ్చిన మందమతులు ప్రభు సీమోను బలివాన ధన్యుడు అన్నాడు. ఇప్పుడు అన్నాడు ఓ మందమని. చూసారమ్మా, మందస్థితి వస్తూ ఉంటుందట. మనం కూడా అప్పుడప్పుడు అమ్మ నింటాం. చూడండి, ఎప్పుడు చక్కగా వెళ్ళిపోతే టయానికి తినేస్తా ఉంటాం, రైట్ టైం అన్నీ పడిపోతూ ఉంటాయి. ఇవాళ కూడా అలాగే రైట్ టైం అన్నీ పడిపోతాయి. కానీ ఒక్కొక్కప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఎలా ఉంటుంది పొట్ట? ఈ చిన్న పొట్ట ఎలా ఉంటుంది? సన్నగా ఉన్నవాడైనా, లావుగా ఉన్నవాడైనా, నాకులా మీడియంగా ఉన్నవాడైనా ఎలా ఉంటుంది పొట్ట? ఒకసారి ఏం మరి ఎవరు మాట్లాడలేదు. మీకు ఎప్పుడు మందంగా ఉన్నదా పొట్ట? దేని వాళ్ళు తిన్నా తిండి వాళ్ళే మందం. నీ చేతితో నువ్వు తిన్న తిండి వాళ్ళే నీకు మానసిక వస్తుంది. అలాగే నీ కష్టాల వల్ల నీ ఆత్మకు మందస్థితి వస్తుంది, నీ బాధల వల్ల నీ ఆత్మకు మందస్థితి వస్తుంది. ఈ మందస్థితి అందరినీ పక్కన పెట్టి బోధ జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోవడానికి పాఠశాల కొత్త వచ్చాడు యేసు ప్రభు. అని చేత మరి ముగించుకుందాం. చివరిలో యేసు ప్రభు రెండో చచ్చిపోయారు, పునరుద్ధానం జరిగిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటే, ఒక్క మాట చదవండి చివరగా. ఎఫెసీ పత్రిక 5:14 ప్రభునందు తిరిగారు చూడాలి. చూడండి, అందరూ బైబిల్ తెరవడానికి నేను చదువుతారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తెరవండి. 14వ వచనం. నిద్రించుచున్న నీవు మేల్కొని, చదవండి. ఇప్పుడు మీరు నిద్రించుచున్న నీవు మేల్కొని, మీరు ఎక్కడ ఉన్నారు?
ఇలా చూడండి అందరూ బాబు, మగవారు అందరూ ఇలా చూడండి, ఆడవారు కూడా ఇలా చూడండి. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? దేవాలయంలో ఉన్నందుకు వాక్యంలో అట్లా నిద్రించుకున్న నీవు మేలుకొని ఏంటంటే బాబు ఎలా చెప్తున్నాడు? మనం బతికిన వాళ్ళ వరుసలో ఉన్నామా, నిద్రించే వాళ్ళ వరుసలో ఉన్నామా? చెప్పండి. అలాగే వాక్యం రెండు అవస్థలు. ఒకటి నిద్రావస్థ, తర్వాత మరణావస్థ. మృతులు అంటే మరణావస్థ. చూడండి, మనం సమాజంలో సజీవులుగానే ఉన్నా బాబు, మన ఆత్మీయత ఎలా ఉందంట? కొంతమంది ఆత్మ అంట నిద్రావస్థలోకి జారిపోతుందంట, కొంతమంది ఆత్మ అంట చెప్పండి మరణావస్థలోకి జారిపోతుందంట. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, జీవించుతున్నావన్నా కానీ నీవు మృతుడివే. ఎందుకంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నావు అమ్మా. రెండోది మరణావస్థలోకి దిగిపోతున్నావు. అందుకు ఆయన అంటున్నాడు, నిద్రావస్థలోకి వెళ్ళడానికి మరణావస్థలోకి వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం కాదు, ఓ సందర్భంలో చెప్పుకోవచ్చు. కాబట్టి మన చుట్టూ ఉన్న సమస్యలంతా మనలను నిద్రావస్థలోని పడతాయంట. మరణావస్థ అంటే చచ్చిపోయినాడు ఎక్కడ ఉంటాడు? సమాధిలో చీకట్లో ఉంటాడు, బయటికి రాలేడు, కదలిక ఉండవు, చలనం ఉండదు, ఎవరికి కనబడదు. కొన్ని బాధలు వచ్చినప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉండదు, కొన్ని రోగాలు వచ్చినప్పుడు అలాగే ఉండవు, కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు అలాగే ఉండదు, కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు మనల్ని తరుముకొస్తున్నప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నిద్రించుతున్న నీవు ఈ పునరుద్ధాన పండగ దినాన మృతులో నుండి మేల్కో. నిద్రించుతున్న నీవు మరణావస్థలో నుండి, నీ ఆత్మీయత మరణావస్థలో దిగజారిపోతుంది. నీ ప్రార్థన జీవితం తగ్గిపోతుంది, నీ మోకాళ్ళ జీవితం తగ్గిపోతుంది, నీ కనిపెట్టే జీవితం తగ్గిపోతుంది, నువ్వు ధ్యానించే జీవితం తగ్గిపోతుంది. ఈ తగ్గిపోతా ఏం చేస్తుందంటే నీ ఆత్మ ఎక్కడ పడుతుంది? మన నిద్రావస్థలో మోక మీద నీళ్ళు తెలిసిపోతాడు. చచ్చినట్టు పెళ్లిపోయి తేవాలి, పసుపట్టి తేవాలి, ఓ పక్కన ఏనట్ల, ఓ పక్కన చెప్పండి చెప్పండి రకరకాల పరిచర్య చేయాలా. చూడండి, డబ్బులు చూసుకోవాలా, ఆసుపత్రికి తీసుకోవాలా, శవాలు కూడా చెప్పండి వైద్యం చేసే రోజులకి. ఏమండి, శవాలను కూడా వైద్యం చేసే రోజులకి. అలాంటి పరిస్థితుల్లో దౌతే మళ్ళా చూడండి. అందుకు ఆయన ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో, నీలో సావనయ్యున్న వాటిని గుర్తుందామా? చెప్పండి, సావనయ్యున్న మిగిలిన వాటిని ఏకమ్మా. చూడండి, ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీలో కొన్ని దుర్గుణాలు ఉన్నాయి. ఆ దుర్గుణాలు నిన్నేం చేస్తున్నాయి అంటే ప్రకటన గ్రంథంలో ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఏమని అమ్మా? 2వ అధ్యాయంలోనా అమ్మా? 3వ అధ్యాయంలో చూడండి, దేవుడు అంటాడు 2వ వచనంలో, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణముగా కనబడు, కాబట్టి జాగరూకుడవై సావనయ్యున్న మిగిలిన వాటిని చూసారా, అవి కూడా చచ్చిపోతే మృతుల వరుసలోకి వెళ్ళిపోతాం. నీలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని గుణాలు ఉన్నాయి. వాక్యం చదవడం, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయడం, సన్నిధి చేయడం, ఇవి కూడా సావడానికి రెడీ ఉంటే ఈ పునరుద్ధానాన్ని యేసుప్రభువు లేచిపోయాడు. మనం లేవాలి. సావనై ఉన్నాము, నీలో సావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే బైబిల్ చదువుతాం, చాలా మందిలో వెనకబడిపోయారు. విన్నారండి? బైబిల్ గ్రంథం చదవడంలో వెనకబడిపోతున్నారు. దేవుని పిల్లరా, అది సావుకు సూచన. వాక్యం లేదు. ఇలా కొన్ని లక్షణాలు ఉన్నాయి. సావనై ఉన్న వాటిని ఏమన్నాడు ఆయన? చెప్పండి, సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. అందుకని నిద్రించుతున్న నీవు మేల్కో. నిద్రావస్థలోకి దిగజారుకో. నిద్రావస్థలోకి దిగజారితే మృతుల వరుసలోకి వెళ్ళిపోతావు. మృతుల వరుస
అంటాడు, అదే అధ్యాయం పైన ఏమంటున్నాడు, జీవించుతున్నావన్న పేరు నీకున్నది కానీ. కాబట్టి ప్రియులరా, మనం అలా ఉండకూడదు. కాబట్టి పునరుద్ధానుడైన ప్రభు యొక్క శక్తితో నింపబడాలి. పునరుద్ధానుడైన ప్రభు యొక్క శక్తితో మన అందరం కూడా బలపరచబడాలి. కాబట్టి అందుచేత ప్రభువా, ఈ పునరుద్ధాన దినాన నన్ను నీ పునరుద్ధాన శక్తితో, దేవదాసయ్య గారు చెప్పారు, నీ పునరుద్ధాన బలంతో శక్తితో ఈ దినం నన్ను నీవు నీవు గుర్తున్నామా? ఈ ప్రార్థన ఎవరికైనా ఒకసారి మళ్ళీ అందరూ నా వెనక చెప్పండి. ఓ యేసు ప్రభువా, నీ పునరుద్ధాన బలంతో శక్తితో ఈ దినము నన్ను నింపుము. ఓ యేసు ప్రభువా, నీ పునరుద్ధాన బలముతో శక్తితో ఈ దినమున నన్ను నింపుము. ఓ యేసు ప్రభువా, నీ పునరుద్ధాన బలముతో శక్తితో ఈ దినమున నన్ను నింపుము. చెప్పండి మీరు అందరూ ఒకసారి. ఇలా చెప్తే పూజారులనే మళ్ళీ ఇంకోసారి మంత్రాలు చదువుతారు పిలవడం. వాళ్ళు అన్నిలైనా కానీ ఒకేసారి ఎత్తుతారు, ఒకేసారి ముగిస్తారు. చిన్న మాట చెప్తారు, ఏంటి రకరకాలు చెప్తున్నారు. మళ్ళీ చెప్పండి సార్. కొంచెం బెటర్ అన్నారు ఏమండి, కొంచెం బెటర్ అన్నమాట. ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఎప్పుడు చేయాలా? రోజునే అనప్పుడు తింటావు, నిన్న ఎప్పుడు తింటావు, టీ ఎప్పుడు తాగుతావు చెప్పండి. సిస్టం ఎప్పుడు చేస్తాం? రోజు ప్రొద్దుగా టైంలో తింటాం. రొద్దుంటే మీరు లేవగానే అమ్మా పిలుచుకోండి, అందరూ 5ంటికి లేపుతారు, 7ంటికి లేపుతారు, మీ ఇష్టం. మీరు ఎప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటారో బాబు, అప్పుడు మీ ప్రార్థనలన్నీ ముగించేసుకోండి. పరలోక ప్రార్థన చెప్పేయండి, ఆమెన్ అనేయండి. ఇంకా మీ మనసులో ఏం చెప్తారు? ఆమెన్ అన్నాక ఏమంటారు? మరణాలు చెప్పుకోరా? తలకాయ పోవద్దు. చిన్నపిల్లలు కాదు మీరు, చిన్నపిల్లలు ఎల్కేజీ యూపీజీ కూడా తలకాయ ఉత్తరేకండి. పెద్దవాళ్ళు మోపగా వ్యవహరించాలి. చెప్పండి. మరణాలు చెప్పుకుంటున్న వాళ్ళు చెప్పుకుంటాం. మరణాన్ని కూడా చెప్పేసుకున్నాక అప్పుడు మీ మనసులో అనుకోండి, గట్టిగా అనుకుంటారో పైగా అనుకుంటారో లోపల అనుకుంటారో మీ ఇష్టం. ఓ యేసు ప్రభువా, నీ పునరుద్ధాన బలముతో శక్తితో ఈ దినమున నన్ను నింపుము. ఇక ఏ బలహీనత అడ్డం వచ్చినా మనం అడ్డుకోలేదు. అలాంటి శక్తి ప్రభు మీ అందరికీ ఈ పునరుద్ధాన పండుగ దినమున ప్రసాదించును గాక. బలమగు మరణ అమ్మా ఇదిగో అలా జరగాలంటే విజయ్ గారు, సువర్ణ గారు కరెక్ట్గా ఉండాలి.
సువర్ణ గారు రావాలేమో మీరు ఎలా కదా పక్కకు రండి దాసు మధ్య మధ్యలో నాకు ఇవ్వు అన్ని ఒకరి దగ్గర ఇవ్వచ్చు. సువర్ణ గారు కూడా పాడుతుంది కదా, అలా పాడే వాళ్ళ దగ్గర ఇవ్వండి. బయట ఎదరెండు ఇద్దరికి ఎదర రెండు వెనక రెండు అలా ఇచ్చేదే కష్టం కదా. అది లేవంట అయిపోయినాయి. సువర్ణ మీ ఇద్దరు మీరందరూ కలిసి కన్వెన్షన్ పుస్తకంలో అమ్మా లేచినాడుగా సమాధి కలిసినాడు. అహల్య గారు మీరు ఎవరు శ్యామలం గారిని ఎవరు పంపండి. మైకులు పట్టుకున్న వాళ్ళు ఇద్దరు ఒకే చోట ఉంటాలాగా. అహల్య గారు మీరు ఎవరండి అహల్య గారు మైకులు రెండు ఒకే చోట ఉంటే పాట అమ్మా సరిపోయినాయా? దేవదర్శన్ గారు మీరు కూడా మైక్ లేక ఇలా దేవదర్శని గారు నెమ్మది చెప్పండి అమ్మా. లేచినాడుగా సమాధి. మన పెద్దలు మన సన్నిధి స్త్రీలు 7 ప్రార్థనా స్త్రీలు 7 కీర్తన పాడుతూ ఉండగా మన భావనకు సమర్పణ చేసుకుందాం. నెమ్మది చెప్పాలి. ఒకసారి అందరూ మీ మైకులు పలకండి అమ్మా. మరణాత చెప్పండి. ఒకసారి ఒక్కొక్కసారి చెప్పండి. క్రీస్తు నేడు లేచెను. మీరని మీరే చెప్పాలి. క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా. నెమ్మది చెప్పండి. అన్వేషణ పాటల పుస్తకంలో 89వ పాట పాడుతున్నాను. లేచినాడు Hallelujah.
ఇంటికి వెళ్ళా